మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ ధన్యవాదాలు. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మన జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కోల్పోతూ ఉంటాం. వస్తువులను కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఆస్తిని కానీ, పరపతిని కానీ, కొన్నిసార్లు నివాసాలు కూడా కోల్పోతూ ఉంటాం. మనకి ఎంత బాధ కలుగుతుందంటే, ఇంతకాలం ప్రయాసపడి కట్టుకున్న ఇల్లు, ఇంతకాలం పడ్డ ప్రయాస అక్కడకు రాకుండా పోయింది అన్నట్టు వేదన పడుతూ ఉంటాం. కానీ నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి రావడం కష్టం అనే సంగతి నీకు తెలుసు. అయితే కొన్నిసార్లు మన పెద్దలు ధైర్యం చేస్తారు, బతికుంటే మరలా సంపాదించుకోవచ్చు. నిజమే, అది కూడా వాస్తవమే. అయితే తిరిగిన దాన్ని నువ్వు మరలా పొందుకొని ఒక ఔన్నత్య స్థితిలో నీవు ఉండాలి అనుకున్నా, పోయిన పరిస్థితిని అంతా మరలా సమకూర్చుకొని ఒక ధన్యుడిగా యోగ్యుడిగా ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తే కార్యం జరుగుతుంది? దానికి చక్కని మాటలు రాయబడ్డాయి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వాక్యం. యోబుకి ఆస్తి బాగా ఉంది, పోయింది. ముత్యాలాడి బిడ్డలు ఉన్నారు, వెళ్ళిపోయారు. రోగాలేమో దరిచేరాయి, ఇంట్లో సఖ్యత లేకుండా అయిపోయింది. గౌరవంగా బ్రతికిన వ్యక్తికి విలువ లేకుండా సాగింది పైన. అలాంటప్పుడు తన జీవితంలో ఎంత ఆస్తిపరుడు, ముత్యంలాంటి బిడ్డలు అన్నీ కోల్పోయాక తన జీవితంలో ఎంత వ్యధ చెందుంటాడు. అంత ఆస్తిపరుడికి అంత ఆవేదన. మన స్థాయికి తగ్గట్టుగా మనం ఏదైనా కోల్పోతే, మనం ఆరోగ్యాన్ని కోల్పోయినా కంగారు పడిపోతాం, మనకున్న వచ్చే రాబడి కోల్పోయినా గడగడలాడతాం. కానీ మరి దీని పరిష్కారం ఎక్కడ? బైబిల్లో యోబును మన ఎదురబెట్టి దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, ఆ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా దయచేశాను. మరలా చెప్పని మాట. యోబు ప్రార్థన చేసినప్పుడు తనకు పోయింది క్షేమస్థితి పోయింది. పిల్లల క్షేమం లేదుగా, ఆస్తి క్షేమం లేదుగా, అన్ని గందరగోళం, చికాకు, రోగాల పుట్టగా మారాడుగా. మరలా స్నేహితులు చూశారు, ఏమిటో ఇతని పరిస్థితులు అయిపోయింది. బంధువులు చూశారు, దూరంగా నిలబడ్డారు. కానీ ఇతనికి మరలా మొదటి స్థితి, క్షేమస్థితి కలగాలి అనుకుంటే అతడు చేసిన పని మనం చేయాలిగా. మనం చాలాసార్లు క్షేమస్థితి కోల్పోయినప్పుడల్లా ఎవరి వల్ల నష్టం కలిగింది ఆరా తీస్తాం, ఎవరు ఎదురొచ్చారు ఆ వివరాలు సేకరిస్తాం. ఓ రకంగా చెబితే ఇల్లు మారాం కదా, దానివల్లనే. కొన్నిసార్లు మనం అనుకునేది ఏమిటంటే, వీడు పుట్టాడు అంతా మొదలయ్యింది శని అంటుంటారు. కాదుగా. నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితిలో కొనసాగినా క్షేమస్థితి మరలా నీకు, నీ పిల్లలకి, నీ ఆస్తికి, నీ ఆత్మీయ జీవితానికి కలగాలి. అలా కలగాలి అనుకుంటే యోబు చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ప్రార్థన ఆపలేదు. రెండోది ఎవరి కొరకు చేశాడో తెలుసా? తన స్నేహితుల కొరకు మరలా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటే తన ప్రార్థన తన అంతం వరకు నిలబెట్టింది. తన స్నేహితుల కొరకు చేసిన ప్రార్థన వాళ్ళ క్షేమం జరిగిన దానికంటే రెండింతల క్షేమం ఇతనికి కలిగింది. అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. అంటే ఇచ్చేవాడు ఉన్నాడుగా, ఆయన మరలా దయచేశాడట. ఈరోజు సేవకుడుగా చెబుతున్నా, మీరు ఏది కోల్పోయినా, మీ ఆత్మీయ జీవితం కానీ, శారీరకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆస్తిపరంగా కానీ ఏది కోల్పోయినా మీకు క్షేమం లేకుండా అయిపోయి ఇప్పుడు కానీ విడవిడలు ఆడిపోతుంటే కంగారు పడవాకండి. అయ్యో, ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఇలా అయిపోయింది, ఒకప్పుడు నా పరిస్థితి అని ఆలోచించడం కంటే తిరిగి ప్రార్థనలో రా. రెండవది, నీకు విరోధంగా మాట్లాడిన వ్యక్తులనైనా, నీ స్నేహితులైనా వాళ్ళ క్షేమం కోరి ప్రార్థన చేయి. దేవుడు ఆకాశాన్ని తెరవబోతున్నాడు. క్షేమస్థితిని దేవుడు అనుగ్రహించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప కలగాలి అంటే కేవలం క్షేమస్థితి ప్రణాళికలో లేదు కానీ ప్రార్థనలో ఉంది. ఇతరుల మీద నేరాలు మాపటంలో లేదు కానీ తగ్గించుకుని స్నేహితుల కొరకు ప్రార్థన చేయటంలో అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నా. ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా, పిల్లల పరిస్థితి దారుణంగా ఉందా? భార్యాభర్తల సఖ్యత లేదా? పరిస్థితులు ఆర్థికంగా కృంగిపోయి ఏ స్థితి అయినా కంగారు పడవా. మరలా నీకు క్షేమస్థితి కలగబోతుంది. నా దేవుడు దయచేయబోతున్నాడు. మీరు ప్రార్థనా బలిపీఠం కట్టండి. పరిశుద్ధుడను ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు.
చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డలను ఆశీర్వదించండి, దీవెనతో నింపండి. పిల్లల చదువుల కొరకు, భవిష్యత్తు కొరకు, పెద్దల ఆరోగ్యం కొరకు నోటి నిండా నవ్వు కలగాలి, రక్షణ భాగ్యం కలగాలి. చేస్తున్న పనిలో హస్తం తోడై ఉండాలి. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొంది మరలా క్షేమస్థితి కలుగ చేయమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.